अस्सलाम वालेकुम नाजरीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले मरचल अलवाल भारतीय जनता पार्टी OBC मोर्चा की क़यादत में अलवाल MRO तहसीलदार को एक मेमोरेंडम दिया गया ताकि कांग्रेस पार्टी के इंतखाबात के दौरान कामारेड्डी BC के ऐलान की ज़मानत को फौरी तौर पर नाफिज किया जाए। जैसा कि कांग्रेस BC के आलमिया में वायदा किया गया है, बल्दियाती इदारों में BCS के रिजर्वेशन को 23% से बढ़ाकर 42 करना, BC के बेरोज़गार नौजवानों के लिए 10 लाख रुपये सूद से बाखर्ज देना, BC सब प्लान को क़ानूनी तौर पर पाबंद बनाकर 20,000 करोड़ रुपये सालाना BC की फलाह बहबूदी के लिए इस्तेमाल किए जाएँ। हर मंडल में BC गुरुकुल और डिग्री कॉलेज क़ायम किए जाएँ। हर मंडल में वोकेशनल बाज़ार क़ायम किए जाएँ। आइए ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। अल्लाह हाफिज़। నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఎన్నికలకు ముందు గత నవంబర్లో కామారెడ్డిలో ఇచ్చిన BC డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా OBC మోర్చా నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసుకొని తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ BC ప్రజల పక్షాన మరి ఈనాడు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ OBC మోర్చా ఒక్కటే నిలదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఎన్నికలకు ముందు కామారెడ్డిలో BC డిక్లరేషన్ ప్రకటించారు. నిరుద్యోగ యువతకు, BC నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయలని వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా అదేవిధంగా BCలను కులగణన చేసి 23% నుంచి 42% వరకు పెంచి స్థానిక సంస్థలలో, లోకల్ బాడీలలో మీరు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా BC సప్లాన్కు చట్టబద్ధత ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా BCలకు 5 ఏళ్ల లోపల 1,00,000 కోట్లను మేము ఉపయోగిస్తామని చెప్పారు. అదేవిధంగా మా ముదిరాజు సోదరులను BCD నుంచి BCAకు మరి మారుస్తామని చెప్పారు. అదేవిధంగా మా గౌడ సోదరులకు 2వ విడత గుర్రెల పంపిణీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాల చొప్పున మన గౌడ సోదరులు వాళ్ళ చెట్లు పెంచుకోనికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో ఒక BC గురుకులము, ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే లిక్కర్ కోటాలో మన గౌడ సోదరులకు 15% నుంచి 20% వరకు కూడా పెంచుతామని చెప్పారు. ఇవి ఏవి కూడా మీరు ఇప్పటి వరకు కూడా గెలిచిన 6 నెలలు అమలు చేస్తారని చెప్పారు. ఈ ఏ ఒక్క హామీని కూడా మీరు ఇప్పటి వరకు నెరవేర్చలేరు. BCలు అంటే ఎప్పుడు బోయిలు పల్లకిని మూసే బోయిలు కాదు. BCలు రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా కొట్లాడతారు. BCల కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు కులగణన చేయాలా. కులగణన చేస్తేనే ఎవరికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ రాబోతున్నది, వాళ్లకు సరి అయిన సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన సాధ్యమవుతుంది. మీరు వెంటనే కులగణన చేయాలా. అదేవిధంగా మీరు ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు BC కార్పొరేషన్ ద్వారా మా నిరుద్యోగ BCలకు అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలా. అదేవిధంగా వారు స్వయం ఉపాధి కోసము మరి వారికి 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని వెంటనే మీరు విడుదల చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా శాఖ తరఫున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవన్నీ నెరవేర్చలేని పక్షంలో లక్షల మంది BCలను సమాయత్తం చేసుకొని కలెక్టరేట్లను, మంత్రులను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.